హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, నరేష్ గారి ఇంటి పైన రాళ్ల దాడి జరిగిందంట. కారణాలు ఏంటి? తెలీదు బేసిక్గా ఎవరికంటే సీసీటీవీ ఫుటేజ్లో ఇలా రికార్డ్ అయింది అని ఆయన ఒక ఫుటేజ్ని తీసుకెళ్ళి గచ్చిబౌలి పోలీసులకి పెట్టడం జరిగింది, చూపించడం జరిగింది. ఇప్పటివరకు అయితే పూర్తి కారణాలు ఏం తెలిసి రాలా. అండ్ ఇంకొకటి తెలిసినప్పటికీ కూడా మోస్ట్లీ ఒక పక్క అందరూ ఈ తారక రత్న గారి ఇష్యూ మీదే ఉన్నారు కదా మార్నింగ్ నుంచి. సో ఎక్కువ మంది పట్టించుకోవాలా అంటే అంటే అంత అంత రాలా బయటికి బేసిక్గా. సో 2-3 విషయాలు కొంచెం సీరియస్గా విషయాలు అయ్యాయి కానీ ఫోకస్ లేదు వల్ల డైవర్ట్ అయ్యింది. అండ్ ఇంకొకటి ఫోకస్ లేదు అనే విషయం పక్కన పెట్టేస్తే ఆయన మీద ఫస్ట్ జనాలకు నమ్మకం లేదు. అంటే నిన్న రాత్రి మొన్నే వెళ్ళి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చారు. యూట్యూబ్ ఛానళ్ళలో నన్ను డీఫేమ్ చేస్తున్నారు, ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు, మా పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఒక నిమిషం, పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తున్నారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము తలుపు చాటు నుంచి చూసి ఏదో మాట్లాడి వచ్చి వీళ్ళు ఇలా చేశారని మాట్లాడితే తప్పు. అయినంతట ఆయనే ప్రెస్ మీట్ పెట్టి నా భార్య నన్ను ఇలా చేసింది, ఆ డ్రైవర్తో లేచిపోయింది, వీళ్ళతో ఇలా చేసింది, వాళ్ళతో అలా చేసింది, తాగి ఎక్కడో పడిపోయిందని మొన్న ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆయన చెప్పిందే మనం డిస్కస్ చేసుకుంటాం. వెన్ ఎవర్ ద పర్సనల్స్ పబ్లిక్ అయినప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూనే మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు దాని గురించి వెళ్ళి నరేష్ గారు ఇలా అంట, ఫలానా వాళ్ళతో ఇలా అంట అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టం నుంచి ఇలా తొంగి చూసే చెప్పలా. మనం జరిగింది కూడా పక్కన పెట్టేస్తే చూసిందే మాట్లాడుకున్నాం. ఒకటి చూసింది మాట్లాడుకున్నాం, రెండోది ఆయనంతటా ఆయన చెప్పినవి. అండ్ వాళ్ళ ఆవిడ మాజీ మిసెస్ ఏదైతే చెప్పిందో ఆవిడ కూడా మాజీ అనాలో లేక వాళ్ళ భర్త తెలియదు, భార్యో ఇంకా తెలియదు మనకి. అంటే అట్లుండే వాళ్ళ సిచ్యువేషన్ అట్లా. చాలా మంది విమర్శకులు అంటున్నారు ఏ భార్యయో ఎన్నో భార్యో కూడా తెలియదు అని. అలాంటి పరిస్థితులు ఆవిడ ఉన్నారు. కానీ అయినప్పటికీ రమ్య రఘుపతి గారు మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మనకి కొన్ని విషయాలు తెలిసాయి. దాన్నే మాట్లాడుకున్నాం, అంతమించి ఏం మాట్లాడుకోవాలా. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయనకి ఏమైందో కూడా తెలియదు. కానీ ఓవరాల్గా అయితే మమ్మల్ని కావాలనే మమ్మల్ని తొంగి చూశారని ఏదో కేసు పెట్టేసరికి అందరికీ నమ్మకం పోయింది. ఏంటంటే అందరు జనాలు ఏమనుకున్నారు, మొన్నే జరిగింది. అది జరిగేసరికి అందరూ ఏమనుకున్నారు, ఈయన అన్ని అబద్ధాలే కంటికి కనబడుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం అందరూ, అయినా సరే ఈయన మాకు ఏమీ లేదు ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతుంటే వదిలేయండి అని అందరూ అనుకున్నారు ఆయన్ని. సో ఇప్పుడు నా మీద రాళ్ళేశారన్నా కూడా ఇప్పుడు ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. ఎలా ఉంది చూడు, ఆయన అంతే ఏదో అబద్ధాలు ఆడతాను, ఇది ఒక డ్రామా ఏమో, మళ్ళీ తెల్లారులేసి నా మాజీ భార్య నా మీద దాడి చేయించింది అంటాడేమో, లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ అందరూ వచ్చి నాకు దాడి చేశారంటాడేమో, తెలియదు కదా. ఎందుకు వచ్చినా కూడా మనకి ఇలాంటి విషయాలు ఈయనతో మాట్లాడడం ఎందుకని చెప్పేసి వదిలేసుకొని జనాలు కూడా పట్టించుకోవాలి. అండ్ ఆయన కేసు పెట్టిన విషయం కూడా అక్కడ నుంచి వచ్చేసరికి కూడా జనాలు కూడా ఆయనకి ఎప్పుడు ఏదో ఉంటాయి అని వదిలేసుకున్నారు తప్ప ఎక్కువ ఫోకస్ పెట్టాల. కాకపోతే ఈరోజు జరిగిన ఒక మంచి విషయం అయితే ఉంది మాట్లాడుకోవాలంటే. ఆయన కేసుల గురించి, ఆయన ఇంటి మీద రాళ్ళ దాడి గురించి అయితే నాకు మాట్లాడలేను నేను. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ అది నిజమో కాదో నాకు తెలియదు. నరేష్ గారు ఇచ్చిన వాంగ్మూలం బట్టి వచ్చిన న్యూస్ను బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం తప్పితే తెలియదు. బట్ ఏదైనా జరిగితే విజువల్స్ కూడా సబ్మిట్ చేశారంట. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడామనుకో, రేపైన వచ్చి మా ఇంటి మీద జరిగే రాళ్ళ దాడి గురించి నీకెందుకు, మీరెవరు మాట్లాడడానికి అన్నా కూడా వేస్ట్. అంటే మనం అయ్యో పాపమని కూడా వేస్ట్ అయిపోతుంది, అనలేని పరిస్థితి కాదు. అందుకే వదిలేద్దాం. సో ఇకపోతే అసలు విషయానికి వస్తే పొద్దున్న చేసిన మంచి పని ఏంటంటే తారక రత్న గారి కోసం పాపం ఆయన వెళ్ళలేక నేను రాలేకపోతున్నాను, నా తమ్ముడు లాంటి వాళ్ళు తారక రత్న, నేను రాలేకపోతున్నాను కానీ ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కొంచెం మంచి పోస్టే పెట్టాడు, చిన్న వీడియో ఏదో. సో ఆ విషయంలో పాపం నాకు నిజంగా బాధేసింది. అంటే ఆయన నిజంగా కొంచెం ఫీల్ అయ్యి, అంటే మేబీ వాళ్ళకి ఏదో మంచి అనుబంధం ఉండుండొచ్చు సినిమా పరంగా. తారక రత్న గారు ఇండస్ట్రీలో అందరితోని చాలా మంచిగా అందరితోనూ ఉంటారు. పోసాని కృష్ణమురళి గారు కూడా చెప్పారు కదా, మా ఇంటికి వస్తూ ఉండేవాడు, మంచి అనుబంధం ఉంది అని. సో ఆ విషయంలో నాకు నచ్చాడు నరేష్ నిజంగా. అంటే వెంటనే స్పందించడం నాకు హ్యాపీ అనిపించింది. అంటే వెళ్ళలేకపోయినా కూడా చాలామంది అరే అయినా రాలేదు అంటారు. సరే ఏదైనప్పటికీ కూడా ఈ విషయంలో నచ్చాడు. అండ్ ఇంకొకటి సీనియర్ హీరోల్లో కూడా చాలా మంది స్పందించలేని వాళ్ళు కూడా ఉన్నారు. వదిలేసి అంత కొంచెం త్వరగానే స్పందించాడు కదా, నాకు నచ్చాడు. ఎందుకు ఇంకా బాగా నచ్చాడు అంటున్నాను అంటే కృష్ణ గారి చావులాగా నీట్గా రెడీ అయ్యి, అందంగా రెడీ అయ్యి, పట్టు చీరలు కట్టుకొని ఈయన కూడా మంచిగా విగ్గు పెట్టుకొని మేకప్ వేసుకొని ఈయన ఈ చావుకు రాల చట్టాపట్టలు వేసుకొని, అందుకు నాకు నచ్చాడు.
గొప్ప విషయం చెప్పాలంటే. ఎక్కడైతే కృష్ణ గారి చావులో మెయిన్ అట్రాక్షన్ ఈయనే అయ్యి అందరినీ డైవర్ట్ చేసి అసలు ఆయన చావుని చూడాలో వీళ్ళ హంగామాని చూడాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఈ విషయంలో ఆవిడ భార్య వచ్చినా కూడా వీళ్ళని చూసి అక్కడ గొడవ పడే ఆస్కారం ఆవిడకు ఉంది. ఆవిడ గొడవ పడ్డ అందరూ ఆవిడకే సపోర్ట్ చేస్తారు. అయినా కూడా మావయ్య దేవుళ్ళు అంటే మావయ్య లేరు. వచ్చిన వాళ్ళందరూ ఆయన చూడడానికి వచ్చారు. ఇప్పుడు నేను గొడవ పడడం మంచిది కాదని చెప్పి ఆవిడ ఊరుకుంది. అంటే ఎంత సంస్కారవంతురాలు అంతే. అండ్ నెక్స్ట్ ఆవిడ మా ఆయన నన్ను ఇలా చేశాడు అలా చేశాడు వాళ్ళతో వీళ్ళతో తిరుగుతున్నాడు అని ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పిన ఆరోపణలని మనం కళ్ళారా చూసాం, విజువల్స్ అన్నీ. తర్వాత నరేష్ గారు వచ్చి ఏం చెప్పారు, మావిడే వాళ్ళతో తిరిగేది వీళ్ళతో తిరిగేది అది చేసేది ఇది చేసేది ఇలా 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 తాగి పడిపోయేది. చూడలేదు కదా మనం ఎవరు. అదా అంటే నిజమా కాదా అనేది డైలమా. మేబీ నిజం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఈయన చెప్పాడు అంతే. ఆవిడ చెప్పింది అయితే కళ్ళారా చూసాం అందరం. మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నారని రండి చూపిస్తాను, ఇగో లాడ్జ్లో చూడు ఆవిడతో చెప్పుతో కొట్టి మరి చూపించింది, లైవ్ చూపించింది. అండ్ మొన్న మనం కూడా లైవ్గా చూసాం. సో ఈ విషయంలో ఈవిడ చెప్పేవి కనబడుతున్నాయి కాబట్టి ఈవిడ నమ్మాల్సి వస్తుంది. ఆయన చెప్పేది కనబడట్లేదు కాబట్టి నమ్మాలో లేదో తెలియట్లా. నమ్మలేనని కూడా అనలేం. మేబీ ఆయన చెప్పేది నిజమే అయి ఉండొచ్చు, కానీ మనకు తెలియదు కదా. ఎందుకంటే ఆయన మీద నమ్మకం లేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నమ్మడానికి ఆయన మీద నమ్మకం లేదు, అది నమ్మకం ఆయన కల్పించుకోలేదు. సో ఎందుకు ఈయన నమ్మకం గురించి ఇంత చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అది సీసీటీవీది ఏదైతే ఉందో ఆయన ఎవరు నమ్మట్లా. ఆయన నిజం చెప్పినా ఎవరు నమ్మట్లా. అసలు నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. ఈయన బగల కొట్టుకొని ఎవరి మీద నేర్చున్నారో తెలియదు. అదే పాయింట్ మాట్లాడబోతున్నా. కొన్ని సందర్భాల్లో వాళ్ళే చేసుకుని పక్క వాళ్ళ మీద కోసమో లేకపోతే వేరే దాన్ని డైవర్ట్ చేయడం కోసమో కొన్ని పనులు చేస్తూ ఉంటారు అని అంటారు. కాబట్టి మేబీ మనం అనట్లేదు ఆ మాట. బట్ ఎందుకంటే అంటే ఈయన సిచ్యువేషన్లో అలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొకటి చెప్పట, ఈయన ఇంకోటి కొన్ని దేవుడు కూడా గమనిస్తాడు. ఏది మంచి ఏది చెడు, ఏది సమాజంలోకి వెళ్ళాలి ఏది వెళ్ళొద్దని దేవుడు గమనిస్తాడు. ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలంటే మంచి శివరాత్రి రోజే చెప్పాలంటే రమ్య రఘుపతి బయటకు వచ్చి ఆమె చేసిన ఆరోపణలన్నీ నిమిషాల్లో వేల మంది లక్షల మంది చూశారు. రీచ్ అయ్యాయి. దేవుడు అలా రీచ్ అయ్యేలా చేశాడు. ఈయన ప్రూఫ్లు పట్టుకొని ఒకరోజు కూర్చున్నాడు మీడియా ముందు. అదే రోజు జమున గారు పోవడం, తారక రత్న గారు అదే రోజు వెళ్ళడం, అప్పుడే మీడియా ముందు వచ్చాడు. ఎవరు పట్టించుకోవాలి. మైకులు అన్నట్టు వెళ్ళిపోయాయి, కెమెరాలు అన్నట్టు వెళ్ళిపోయాయి. ఈయన సరే ఏదో జరిగింది కదా మేము వేస్తాంలే నేను న్యూస్ అన్నట్టుగా పంపించేశారు ఈయన్ని. ఆయన ప్రెస్ మీటు జనాల్లోకి వెళ్ళాల. నెక్స్ట్ ఇప్పుడు మొన్న సైబర్ క్రైమ్కి వెళ్ళాను అనేదో అన్నారు. ఆ టైంలో కాస్త ఏమైంది, తారక రత్న గారి పరిస్థితి అత్యంత విషయం అని తెలిసింది, అది ఎవడు పట్టించుకోవాలి. నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు నా ఇంటిపై రాళ్ళదాడి అన్నారు. ఇప్పుడు తారక రత్న గారి మీదే ఉంది ఫోకస్ అంతా. ఆయన ఎన్ని చేసినా ఆయన పట్టించుకోవట్లా. అంటే దేవుడు కూడా ఆయన వైపు జనాలని ఫోకస్ చేయనివ్వట్లా. అది మరి అంటే ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఇంకా దేవుడికి వదిలేయాలి. ఇప్పుడు ఇంటి మీద రాళ్ల దాడి ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారు అనుకోవాలి. ఏమో మరి ఆవిడ మీద అలిగేషన్ పాస్ చేద్దాం అనుకున్నాడో లేకపోతే ఇంకెవరినన్నా ఏమైనా అన్నాడేమో. వాళ్ళే కోపంతో ఏం చేశారు మనకు తెలియదు కదా. వీళ్ళకి ఊరికే ఉండవు కదా నోర్లు. మేబీ తెలియదు మనకి. అంటే జరిగే సిచ్యువేషన్ అంటే తెలిసేంత వరకు మనకు తెలియదు, మాట్లాడలేము కూడా. కాకపోతే ఇలా జరిగిందంట అనేది కూడా ఆయన చెప్పింది నిజమో కాదో తెలియని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. రేపు నిజమైతే నిజంగానే మాట్లాడుకుందాం. ఎవరైనా కావాలని తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఒకవేళ అఫ్కోర్స్ అది దౌర్జన్యమే. ఒకరింటి మీద రాళ్ళేయడం తప్పే కదా, కిటికీ అద్దాలు పగలగొట్టడం తప్పే. లేదు ఉద్దేశపూర్వకంగా ఈయననే చేయించుకున్నాడు అనుకుంటే అది కూడా తెలుస్తుంది. లేదు అదేంటిది ఈయన తప్పు ఉండి అవతల వాళ్ళు రాళ్ళు చేశారన్నా కూడా అవతల వాళ్ళదే తప్పు. ఎందుకంటే ఈయన తప్పు ఉంటే మాట్లాడుకోవచ్చు. అది పొరపాటున రాయిల్లు ఎవరికో పెద్ద ఆవిడలోకి ఎవరికైనా తగిలితే ఎలా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఇది ఏంటైనా రాళ్ళదాడు అనేది తప్పే. నిజమో కాదో తెలియదు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.